पूरा लोकल జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీకి జనసేన మద్దతు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావులతో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ హైదరాబాద్ లోని సాగర్ సొసైటీలో భేటీ అయ్యారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతు ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు. ఉప ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనే అవకాశం కూడా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, జనసేన తెలంగాణ నేతలు కూడా పాల్గొన్నారు. బైపోల్ ఎలక్షన్స్ కి ఇంత హడావుడి అవసరం లేదు. కాకపోతే జూబ్లీహిల్స్ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అనేక సమస్యల మీద పోరాటం చేసి దాదాపు మీకు తెలుసు కిషన్ రెడ్డి గారు అక్కడ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎక్కడ కూడా ఒక్క రూపాయి కరప్షన్ లేదు. అదేవిధంగా అనేక సమస్యలు వచ్చినా కానీ ఎప్పుడు ముందు నిలబడే వ్యక్తులు భారతీయ జనతా పార్టీ నాయకులు. అందులో భాగంగా మేము పరిపూర్ణంగా జనసేన పార్టీ క్యాడర్ అంతా మద్దతిస్తుంది. ఈ రోజు నుంచి మేము పాదయాత్రలో కూడా భాగస్థులం అవుతాం. అదేవిధంగా ఇంటింటికి తిరుగుతాం. జనసేన అధినేత యొక్క ఆలోచనలని ప్రజలకు తీసుకెళ్తాం. ఎందుకంటే సమాజంలో ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా జనసేన నాయకులు రేపటి తరం గురించి వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఆంధ్రాలో కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో మరి కలిసి పనిచేస్తున్నటువంటి దాంట్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా జరిగేటటువంటి ఈ ఉప ఎన్నికల్లో పార్టీ పరిపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపుకై జనసేన సైనికులందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా ముక్త కంఠంతో మేమందరం కూడా కలిసి పనిచేస్తాం.